ఈరోజు భారతదేశంలో ప్రముఖ వైద్యుడిగా పేరుగాంచి నిరుపేదలకు సేవలు చేసిన మహనీయుడు డాక్టర్ బిసి రాయ్, పూర్తి పేరు బిధాన్ చంద్ర రాయ్ జయంతి వర్ధంతి జూలై 1 ఈరోజు. అంటే జయంతి వర్ధంతి ఒకటే దినం కలిగిన మహనీయుడు డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ గారి. అంటే ఆయన జయంతి వర్ధంతి అనుకోండి, ఒకటే తేదీ. ఈరోజే డాక్టర్స్ డే, వైద్యుల దినోత్సవం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాజారాం ప్రకాష్ సార్ గారు, అట్లాగే విశ్రాంత ఇంజనీర్ శ్రీనివాసులు శెట్టి గారు, ప్రముఖ వనపర్తి వైద్యుడు డాక్టర్ భగవంత్ సార్ గారు, అట్లాగే సామాజికవేత్త గంధం నాగరాజు గారు, కుర్మయ్య గారి కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, బిధాన్ చంద్రరాయ్ గారు ఒక స్వాతంత్ర సమరయోధుడు. దండి సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళాడు. తర్వాత ఒక రాజకీయ నాయకుడు, ఒక వైద్యుడు. బిధాన్ చంద్రరాయ్ గారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఉండి 14 సంవత్సరాలు పనిచేసి ప్రజల సేవలో తరించిన మహనీయుడు బిధాన్ చంద్రరాయ్ గారు. ఆయన 1882 జూలై 1న జన్మించి 1962 జూలై 1ని మరణించాడు. అంటే జనన మరణాలు ఒకే తేదీ, అంటే జూలై 1 కలిగిన మహనీయుడు. ఇట్లాగే తెలుగు సాహిత్యంలో కూడా అలిశెట్టి ప్రభాకర్ నగర గీతం రచయిత, ఆయన కూడా జనవరి 12న జన్మించి జనవరి 12న మరణించారు. ఇట్లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ గారు బీహార్ రాష్ట్రం పాట్నా జిల్లాలో బంకింపూర్లో ప్రకాష్ చంద్ర అఘోర కామినీదేవి అని కాయస్థ కుటుంబం, శైవ కుటుంబం వాళ్ళు తీవ్ర బ్రహ్మ సమాజవాదులు, వారి భార్యాభర్తలు, వాళ్ళకు జన్మించాడు. ఆయన ఆ రోజుల్లోనే విదేశాలు ఇంగ్లాండ్ వెళ్లి వైద్య వృత్తిని అభ్యసించాడు. ఎంఆర్సిఎస్, ఎఫ్ఆర్సిఎస్ అనే వైద్య వృత్తిలో డిగ్రీలను సాధించిన మహనీయుడు. తర్వాత కలకత్తాకు ఇచ్చేసి అక్కడ కలకత్తా మెడికల్ కళాశాలలో అధ్యాపకుడుగా పనిచేశాడు. ఆ పనిచేస్తున్న క్రమంలో ఆయన పేదలకు వైద్య సేవ చేస్తూ ఆ కలకత్తా ప్రాంతంలో ఎన్నో వైద్యశాలను నెలకొల్పాడు. జాదవ్పూర్ టీబీ ఆసుపత్రిని నెలకొల్పాడు. తర్వాత చిత్తరంజన్ క్యాన్సర్ ఆసుపత్రి, తర్వాత విక్టోరియా మెమోరియల్ ఆసుపత్రి, కమలా నెహ్రూ ఆసుపత్రి, ఇట్లా ఎన్నో వైద్యశాలను నెలకొల్పాడు. తర్వాత మహిళలకు, పిల్లలకు చిత్తరంజన్ సేవా సదన్ అనే ఒక వైద్యశాలను ఏర్పరిచాడు. ఆయన ఏర్పరచని వైద్యశాలనే లేదు. ఆయన ఒక సూక్తిని నమ్మాడు, నీ చేతికి ఏ పని దొరికితే అది నీ శక్తి కొద్ది చెయ్యి అనే సూక్తిని స్ఫూర్తిగా తీసుకున్న మహనీయుడు. అందుకే ఆయన వైద్య వృత్తిలో తరించాడు. అర్ధరాత్రి అపరాత్రి అనకుండా ఎక్కడ రోగులుంటే అక్కడ వెళ్లి వైద్యం చేశాడు. ఆ రోజు 2వ ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ సందర్భంలో ఆ రంగూన్ పైన దాడి జరిగితే జపాన్, అక్కడ ఆ సైనికులకు కూడా తన వైద్య సిబ్బందితో వెళ్లి సేవలు చేసిన మహనీయుడు బిధాన్ రాయ్. మన మహాత్మా జాతిపిత అంటే మహాత్మా గాంధీ గారు భారత జాతిపిత. ఆయనకు వ్యక్తిగత వైద్యుడు బిధాన్ చంద్రరాయ్, అంతేకాదు మంచి స్నేహితుడు కూడా బిధాన్ చంద్రరాయ్ గారు. అందుకే ఆయన వైద్య వృత్తిలో ఉండి ఎంతో మంది నిరుపేదలకు సేవ చేసినందుకు ఆయనకు భారత ప్రభుత్వం ఆయన పేరున పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. 1961లో భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించింది బిధాన్ చంద్రరాయ్ గారిని. కనుక ఈ రోజు జూలై 1న యావత్ భారతదేశం ఆయన జయంతిని వైద్యుల దినోత్సవంగా ఆయన పేరిట బిసి రాయ్ అవార్డును కూడా వైద్యులకు, విశిష్ట సేవలు చేసిన వైద్యులకు బిసి రాయ్ అవార్డును ఈ రోజు ప్రదానం చేస్తారు. ఎందుకంటే ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నిరుపేదల సేవలో ఎవరు తరిస్తారో అటువంటి డాక్టర్లు ప్రజల ఉదయాల్లో నిలుస్తారు. వనపర్తిలో డాక్టర్ బాలకృష్ణయ్య లాంటి వ్యక్తులు కూడా ఆ కోవకు చెందిన వారే. కనుక బిధాన్ చంద్రరాయ్ అంటే ఒక సామాజికవేత్త, కనుక తత్వవేత్త, ఒక రకంగా వైద్యుడు. కనుక ఆయన వైద్య సేవలో తరించిన విషయము ఈ రోజు గుర్తు చేసుకొని అలాంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకోవాలని నేను ఈ రోజు వైద్యులకు సందేశం అందిస్తూ ముగిస్తున్నాను.